హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకున్నప్పుడు యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉపయోగించుకుని మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే మార్కెట్లో టెక్నిక్ బేస్డ్ ఆ ట్రేడ్ సెటప్ని తయారు చేసుకుని ఆ టెక్నిక్ బేస్డ్ వర్క్ చేసుకున్నప్పుడు మార్కెట్లో ప్రాఫిట్స్ తీయడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏదైతే మనం గత వారం నేర్పినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు కూడా నేను మీకు టెలిగ్రామ్లో చేస్తారు. ఈ రోజు కూడా చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ నియర్లీ ఒక 12 మెంబర్స్ వరకు కూడా డైలీ 50,000 నుంచి 1,25,000 1,35,000 వరకు కూడా తీశారు. రీజన్ ఏంటంటే మార్కెట్ని గ్రిప్ తీసుకోవడం అన్నది మార్కెట్ని వ్యూ ఏ విధంగా చేయాలి, వ్యూ చేసిన తర్వాత మార్కెట్లో ఎగ్జిక్యూషన్స్ ఏ విధంగా చేయాలి, ఆ డిఫరెన్స్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్నది మీరు ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో లేదా 4 సంవత్సరాల నుంచో లేదా ఒక సంవత్సరం ఇది మొదలెట్టి చేస్తారని కూడా బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అన్నది మీరు ఐడెంటిఫై చేయడంతో కూడా మీరు మార్కెట్లో ఏం చేసినా సరే మీరు అంతగా రాణించలేదు. నేను మీకు టెలిగ్రామ్లో ఏదైనా కాల్ జనరేట్ చేసినా లేకపోతే ఆల్రెడీ మన పెయిడ్ క్లయింట్స్కి మనం కాల్స్ జనరేట్ చేసి దాంట్లో మంచి ప్రాఫిట్స్ తీసినా, అదేవిధంగా రెగ్యులర్గా మనం నేర్పిన తర్వాత వాళ్ళతో ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత కొన్ని కాల్స్ మనం జనరేట్ చేసి ఫ్రీగా ట్రేడ్ చేయించిన తర్వాత ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఒక వర్క్షాప్ లాగా ఏదైతే సాటర్డే అండ్ సండే ఏదైతే 22nd అండ్ 23rd ఏదైతే ఒక 2 మెంబర్స్కి అది కూడా ఆల్రెడీ మార్కెట్లో కింద మీద పడుతుంది, ఏదైతే ట్రేడ్ చేస్తున్నా ప్రాఫిట్ ఏదైతే తీయలేకపోతున్నారో లేకపోతే వెరీ ఫ్రెష్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉండి ల్యాప్టాప్ ఉండి చేయాలనే మార్కెట్లో నేర్చుకోవాలనే ఒక ప్యాషనేట్ అయి ఉండి మార్కెట్లో చేయాలనుకుంటే మాత్రం ఈ వర్క్షాప్లో 2 మెంబర్స్ని ఏదైతే 2 డేస్ కూడా మన వర్క్షాప్ చేయడమే కాకుండా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మనకి ఏదైతే మండే నుంచి మళ్ళీ ఫ్రైడే వరకు కూడా లైవ్లో మనకి ఏదైతే ఎలా చేయాలో ఏంటో కూడా అంత డీటెయిల్గా చూపించడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ 2 రోజులు కూడా వార్మప్ అండ్ సెటప్ దాని మీద దాని క్లియర్ గ్రిప్ తెప్పించిన తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేయాలి, ఆ సెటప్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి. యాక్చువల్గా మార్కెట్లో ఏదైతే ట్రేడర్స్ యొక్క ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టెక్నికల్ రూపంలో మనం రీడ్ చేస్తుంటాం. ఆ టెక్నికల్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. లైన్ చార్ట్ అని, బార్ చార్ట్ అని, లేకపోతే హైకెనాసి అని, పాయింట్ అండ్ ఫిగర్ అని, లేకపోతే రిన్కో చార్ట్స్ అని, ఇలా క్యాండిల్ సిక్స్ అని డిఫరెంట్ నిజానికి ఏది మనకి సూట్ అవుతూ ఉంటుంది, దేన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ పార్ట్ని మనం ఏ విధంగా ఏ పారామీటర్స్తో మనం తీసుకుంటా ఉంటాం, ఆ మల్టిపుల్ వేస్లో మనకి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద జోన్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము, నాట్ ఓన్లీ జోన్ ఐడెంటిఫికేషన్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతారు ఏ విధంగా తీసుకోవచ్చు అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2 డేస్ కూడా మనకి దానికి సంబంధించినటువంటి సెటప్స్ అన్ని నేర్పడే కాకుండా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐషర్ మోటార్స్ని మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లో ప్రాఫిట్ తీయాలనుకుంటున్నప్పుడు దాని యొక్క బేస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటాం. నిజానికి మనం ఏదైతే చోళమండలం ఫైనాన్స్ లాంటి దాని స్టాక్ని మనం ఒక 15 డేస్ ముందే మనం ఒక ఐడెంటిఫై చేసి ఉంటే ఒక 1 మంత్ నుంచి కూడా అది ఏ విధంగా మనకి టేక్ ఆఫ్ అయింది, లేకపోతే హిండాల్కో ఉంటే ఒక 2 వీక్స్ నుంచి మనకి ఏ విధంగా టేక్ అయింది, ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. దాంట్లో మనం ఏ విధంగా ట్రావెల్ అవ్వాలి, మనం ఎక్కడి నుంచి ఎంతవరకు మంచి ప్రాఫిట్స్ మనం తీసుకోవాలి అన్నదాన్ని కూడా ఐడెంటిఫై చేయగలిగితే మీరు పొజిషనల్గా స్టాక్స్ పెట్టుకున్నా సరే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్స్, కానీ ఈ యొక్క వాలటాలిటీని కూడా మనం క్యాష్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది, మార్కెట్లో ఏం జరుగుతుంది, దాని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది, దాని యొక్క లాంగ్వేజ్ని, దాని యొక్క పాత్రని మనం ఐడెంటిఫై చేసినట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి దాంట్లో మీరు కూడా ప్యాషనేట్ అయి ఉంటే డెఫినెట్గా కాల్ చేయండి. ఈ 2 డేస్లో కూడా మనకి ఇండివిజువల్గానే 1-on-1 సెషన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. నేను టెలిగ్రామ్లో చేసిన పోస్టులు కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి డైలీ పేపర్లు ఇచ్చే స్టాక్స్ కానీ ఎవరెవరు ఎలా చేస్తారు ఏంటి కానీ దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.